హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి స్వీట్ కార్న్తో ఇలాగా స్నాక్స్ అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ మనం ఉడికించుకొని తింటాం కదా, అలాగా కాకుండా ఒక్క స్వీట్ కార్న్ ఉంటే చాలు ఇలాగ స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ని మనం కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. నేను ఒకటే స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాదు, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి అయితే వేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ అండి, సన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, పొడుగ్గా కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఒక అరించ అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. రైస్ ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఈ స్వీట్ కార్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాము. ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలాలంతా ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా నీళ్ళు వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. స్వీట్ కార్న్తో ఇలాగా స్నాక్స్ అయితే చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము కదా, పక్కన పెట్టేసుకుందాము. సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదని మళ్ళీ సాల్ట్ వేసాను కొంచెం. ఇవి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడవ్వాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము కదా, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాగా వేసుకున్నాము. ఒక 2 స్పూన్ల దాకా ఒక చోట వేసుకున్నామంటే చిన్న వడలాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పక్కన కూడా వేసుకున్నాము. ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాతే తిప్పి వేసుకోవాలి. ఉడకకుండా మనము తిప్పి వేసుకున్నామంటే ఇరిగిపోతుంది. సిమ్లో పెట్టి కనీసం 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి. పైన పచ్చిగా లేకుండా కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అటు ఇటు కదుపుతూ ఉండాలి. కదిపినప్పుడు మనకి కదులుతుంది అన్నప్పుడు తిప్పి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా మనము తిప్పి వేసుకున్నాము. ఇలాగా అటు ఇటు తిప్పుకుంటా లోపల దాకా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఈ వేగిపోయిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీగా స్వీట్ కార్న్తో చిన్న చిన్న వడలు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా, స్వీట్ కార్న్తో ఇలాగ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.